ఈ రోజు వరల్డ్ వైడ్ గా కంగువా మూవీ అయితే రిలీజ్ అయింది భయ్య. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా? 2000 కోట్లు కొట్టే మూవీ అన్నారు. అంత దమ్ముందా లేదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్తే కంగువా మూవీ అయితే జస్ట్ ఓకే, బిలో యావరేజ్ గా ఉంది భయ్య. మొదట మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో సూర్య యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంది భయ్య. ఒక రకంగా ప్రాణం పెట్టాడని చెప్పాలి. కొన్ని సీన్స్లో అయితే సూర్య యాక్టింగ్ మతి పోగొట్టేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో సూర్య ఎంట్రీ కానీ ఇంకా 2-3 సీన్స్ కానీ చాలా హై ఉంటాయి. ఇక ఈ మూవీకి డిఎస్పి కూడా చాలా వరకు ప్లస్ అయ్యాడు. 90% వరకు బీజం అయితే ఇచ్చి పడేశాడు. ఒక 2 చోట్ల మాత్రమే బీజం కొంచెం తగ్గిన ఫీలింగ్ వస్తుంది, కానీ మిగతా అన్ని చోట్ల డిఎస్పి బీజం దంచి కొట్టేశాడు. ఇక ఈ మూవీలోని మైనస్ల గురించి మాట్లాడుకుంటే దాదాపు అన్ని మైనస్లే ఉన్నాయి భయ్య. ముఖ్యంగా మూవీ ప్రజెంటేషన్ అయితే అస్సలు బాలేదు, ఏదో అలా వెళ్తుంది అంతే. డైరెక్టర్ ఇంకొంచెం శ్రద్ధ పెడితే బాగుండేది. మూవీ చాలా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇంప్రెస్ అయితే చేయలేకపోయాయి. పెట్టిన బడ్జెట్కి తగ్గట్టుగానే మూవీలో విజువల్స్ బాగానే ఉన్నాయి, కానీ కంటెంట్ చాలా వరకు మిస్ అయింది. ఇక ఇందులో హీరోయిన్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. యాక్టింగ్ స్కిల్సే లేవు, అనవసరం అనిపించింది. ఈ మూవీ రిలీజ్ కాకముందు కంగువా 2000 కోట్లు కొట్టే మూవీ అని చాలా బిల్డప్ ఇచ్చారు, కానీ అంత సీన్ అయితే అస్సలు లేదు భయ్య. 500 కోట్లు రావడమే డౌట్గా ఉంది. ఇక దీనికి పార్ట్ 2 కూడా ఉన్నట్లు చూపించారు, బట్ అది ఈ మూవీ రిజల్ట్ని బట్టి తీస్తారో లేదో ఆలోచించాలి. సో ఇది గాయ్స్, నాకైతే మూవీ ఓకే యావరేజ్ అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి.